ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మరి డేగ కథ ఏంటి, ఆ పావురం కథ ఏంటో చెప్తుంది కదా. ఏంటా కథ విందామా? ఏంటా కథ అనేది ఇప్పుడు విందాం. మధురా నగరంలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఒక పావురాల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఆ రెండు పావురాలు గుడి మంటపంలో తిరుగుతూ ఉంటే ఒక డేగ చూసింది. బాగున్నాయని, వీటితో ఎంచక్క కడుపు నింపుకోవచ్చని వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నించింది. అటు చెప్పినా కదా, ఒక వల్చర్ అంటే ఈగల్లాగా ఈగల కంటే పెద్ద ఈగలు ఉంటుంది కదా, ఈగల కంటే పెద్దగా ఉంటుంది అన్నట్టు. చాలా పెద్ద, అది ఒక బర్డ్ ప్రేస్, అంటే దానికి అన్ని వేరే బర్డ్స్ని తింటూ ఉంటుంది అది. వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నం చేసి అటు ఇటు భక్తులు తిరుగుండడం, రక్షక భటులు కూడా ఉండడంతో వేటాడేందుకు వీలు చిక్కలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాపలా కాసింది. ఫలితం లేదు. దాంతో ఇవి ఎక్కడికి పోతాయి, వంటింటి కుందేళ్ళా ఇక్కడే ఉంటాయి, రేపు చూసుకుందాం వీటి పని అని ఎగిరిపోయింది. డేగ తమ కోసము అక్కడే వెతకడము, చాలాసేపు ఉండడము, ఇక ఇవి దొరకకపోయేసరికి ఎగిరిపోవడము అంతా గమనించింది ఆడపావురం. భయపడింది. మగపావురంతో ఇలా అంది, డేగను చూసావా, మన కోసమే అక్కడ కాపలా కాసిందది. అవకాశం చిక్కలేదు, వెళ్ళిపోయింది. వదిలేసింది అనుకోకు, రేపు మళ్ళీ వస్తుంది, అనుమానం లేదు చంపేస్తుంది. అందుకని మనం ఇవాళే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ముందు జాగ్రత్త పడదామని చెప్పింది. భార్య మాటలకు భర్త పావురానికి కోపం వచ్చింది. భయపడుతున్న భార్యను చూసి చిరాకు పడింది. ఇలా అంది, అన్నిటికీ భయమే, ధైర్యం అన్నది లేనే లేదు నీకు. ఉన్న ఊరు కన్న తల్లి ఒక్కలాంటివి. వదిలి వెళ్ళిపోయామో తిరుగులేని కష్టాలను కొని తెచ్చుకుంటాం. పైగా ఇన్నాళ్ళు ఇక్కడుండి ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోతే మనం ఎంత పిరికి వాళ్ళమో అందరికీ తెలిసిపోతుంది. నా సంగతి నీకు తెలియదు. ఇలా కనిపిస్తాను కానీ చాలా బలం ఉంది నాకు. ఇలాంటి డేగల్ని 4 ఒక్కసారిగా ఎదుర్కోగలను, ఏమనుకున్నావు అని భార్య ముందు గొప్పలు చెప్పింది ఆ మగ పావురం. అయినా భార్య పావురం ధైర్యం కూడగట్టుకోలేకపోయింది. భయంగానే చూడసాగింది. ఇదిగో అలా చూడకు, భయపడకు, డేగ కూడా మనలాంటి పక్షే, దానికి కూడా చావంటే భయం ఉంటుంది. నా ముక్కు చూసావు కదా ఎంత గట్టిదో. ఈ ముక్కుతో ఒక్క పోటు పొడిచాననుకో, డేగా లేదు గీగా లేదు, చచ్చి ఊరుకుంటుంది. ఈ గోళ్ళు చూసావా ఎంత గట్టిగా ఉన్నాయో, వీటితో దాన్ని చీల్చి చెండాడేస్తాను, నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు అందట. లాభం లేదు. భార్య పావురానికి ధైర్యం రావట్లేదు. గమనించింది భర్త పావురం. మళ్ళీ ఇలా అంది, చూడు, సుఖదుఖాలు దైవ సంకల్పాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అనవసర భయాలు పెట్టుకొని నిద్రను పోగొట్టుకోకు, పడుకుంది ఆడపావురం. పడుకున్నదన్న మాటే కానీ పాపం దానికి నిద్ర రాలేదు. దానికి భయంతో నిద్ర పట్టడం లేదు. చెబితే వినని భర్తను చూసి ఏం చేయాలో తెలియకుండా అలాగే కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంది. తెల్లారింది. తెల్లారుతూనే డేగ వచ్చేసింది. గుడి ప్రహారీ గోడ మీద అక్కడే కూర్చొనుంది. ఈ సంగతి తెలియని పావురాల జంట ఆహారం కోసం గుడి బయటికి వచ్చాయి. డేగను చూసి లోనికి పారిపోయింది ఆడపావురం. మగపావురాన్ని రా అక్కడ డేగ వచ్చింది అన్నది. రాలేదు. రాలేదు సరికదా, డేగని ఏం చేస్తావు అన్నట్టుగా చూడసాగింది. అదే అదనుగా డేగ ఆ పావురాన్ని ముక్కుని కరిచి పట్టుకుపోయింది, చంపేసింది, తినేసింది. కథ ముగించాడు హిరణ్యగర్భుడు. అంతలోనే ఇలా అన్నాడు, బలవంతుడితో తలపడకూడదు, అసలు అతనిపై వైపే చూడకూడదు. చూస్తే చావును కొని తెచ్చుకున్నట్లే. ఇంకొకటి, ఎంత బలం ఉన్నా మాట దురుసుతనం మంచిది కాదు. దీనికో కథ ఉంది, చెబుతాను విను. చెప్పండి మహారాజా, కుతూహలంగా కనిపించాడు దీర్ఘముఖుడు. హిరణ్యగర్భుడు ఇలా ఒక గాడిద కథ చెప్పాడు. ఏంటా గాడిద కథ అంటే, కరిపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని పేరు విలాసుడు. ఓ గాడిద ఉండతనికి. దానిని బాగా మేపేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు అతను. రాత్రివేళ గాడిద మీద పులితోలు కప్పి పంట చేల వైపు పంపించేసేవాడు. పొలాలకు కాపలా ఉండేవారు గాడిదను పులి అనుకొని భయపడేవారు. దాని జోలికి కూడా వెళ్ళేవారు కాదు. తిని గాడిద బాగా బలిసింది. కొంతకాలం గడిచిందిలా.
పులి పొలాల్లో పడి గడ్డి మేయడం అంతు చిక్కని ఒక రైతు అసలు పులి ఏంటి, పొలాల్లోకి రావడం ఏంటి, జంతువులను విడిచిపెట్టి గడ్డిని తినడం ఏమిటి అని బాగా ఆలోచించాడు. అసలు ఈ విషయం ఏంటి తెలుసుకుందాం అనుకొని పులిని చంపాలని నిర్ణయించుకున్నాడు. బూడిద రంగు దుప్పటి కప్పుకొని పొలం గట్టున చెట్టు నీడన కూర్చున్నాడు. చేతిలో ఒక బాణం ఉంచుకున్నాడు. భుజాన బాణలో అమ్ములు కూడా తగిలించుకున్నాడు. రాత్రి అయింది. పులితోలు కప్పుకున్న గాడిద వచ్చింది. పొలంలో పడి ఇష్టానుసారం మేయసాగింది. మేస్తూ గట్టున చెట్టు నీడలో ఉన్న బూడిద రంగు దుప్పటి కప్పుకొని ఉన్న రైతును చూసింది. అయితే అతన్ని రైతు అనుకోలేదు, తనలాంటి గాడిదే అనుకుంది. మేయడానికి తనలాగే వచ్చింది అనుకుంది. పలకరింపుగా ఓ అని గట్టిగా అరిచింది. ఆశ్చర్యపోయాడు రైతు. అయితే ఇది పులి కాదు, పులితోలు కప్పుకున్న గాడిద. దీనికి భయపడ్డాం ఇన్నాళ్ళు, చీచీ అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. బాణాన్ని తీసి గాడిద వైపు గురిపెట్టాడు. గాడిద కుప్పగూలిపోయింది. కథ ముగించాడు హిరణ్యగర్భుడు. ఈ కథలో నీతేంటి? నోరు మూసుకొని పడి ఉంటే రైతు భయపడి ఉండేవాడు. పులులు గడ్డి కూడా మేస్తాయని బెదిరిపోయేవాడు. కాళ్ళు చేతులు ఆడాక బాణాన్ని వేసేవాడు కాదు. గాడిద బతికిపోయేది. నోరిప్పింది, ఏమైంది? చచ్చింది. అందుకే అంటారు, అయిన చోట కాని చోట నోటి దురుసుతనం పనికిరాదని అన్నాడు మళ్ళీ హిరణ్యగర్భుడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మనం నోరు విడిచి మాట్లాడితే ఏం జరుగుతుంది? చనిపోతాం అంటే మనమే చులకనం అయిపోతాం. ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయి ఒక ఇద్దరు లొల్లి పెట్టుకుంటుంటే మధ్యలో దూరినాం అనుకో, ఇద్దరు బాగానే ఉంటారు, ఈ దూరినోనికే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటే మధ్యలో పోయి మనం ఏదో చెప్పాలని చూస్తే మనకే తన్నులు పడతాయి. ఇప్పుడు ఈ స్టోరీ చూసినావు కదా. అందుకే అంటారు, అయిన చోట కాని చోట నోటి దురుసుతనం పనికిరాదని అన్నాడు మళ్ళీ హిరణ్యగర్భుడు. పక్షుల మీద తిరగబడ్డానన్నావు, ఎదురుదాడి చేశానన్నావు, తర్వాత ఏం జరిగింది అడిగాడు హిరణ్యగర్భుడు. ఏం జరిగిందంటే తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కృతజ్ఞుడా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? మా దేశం వచ్చి మా రాజునే తిడతావా? మమ్మల్ని ఏమనుకున్నావు? ఎవరనుకున్నావు మమ్మల్ని? మేము చిత్రవర్ణుడి సైనికులం, నిన్ను చీల్చి చెండాడుతాం అన్నాయి పక్షులు. అన్నట్టుగానే మీద పడి ముక్కులతో పొడిచాయి. తప్పించుకుందామంటే వీలు కాలేదు, గాయాల పాలే నిల్చున్నాను. అప్పుడన్నా ఇలా, హంస రాజేమిటి? మెత్తదనానికి మారు పేరు హంస. దానికి ఎవరు భయపడతారు? రాజంటే భయపడాలి, భయం లేదంటే రాజు మాట వినేదెవరు? మాట విననప్పుడు పరిపాలన ఎలా సాధ్యం అన్నాయి. అవునవును అనుకున్నాను నేను. అంతలోనే ఇలా అన్నాయి, రాజన్నవాడు ఒకప్పుడు శాంతంగా మృదువుగా ఉండాలి, మరొకప్పుడు కరుకుగా క్రూరంగా ఉండాలి. హంసకి ఇవేవి తెలియవు. తెలియనప్పుడు రాజ్యపాలన ఏ విధంగా ఏడుస్తుందో అందరికీ తెలిసిందే అని గట్టిగా నవ్వాయి. నిలబడితే పెద్ద పళ్ళ చెట్టు కింద నిలబడాలి, పళ్ళైనా దొరుకుతాయి, లేదంటే నీడైనా దొరుకుతుంది. అలాగే బలవంతుడైన రాజుని నమ్ముకోవాలి, నమ్ముకుంటే ప్రాణాలు నిలబడతాయి, పదవులు కూడా లభిస్తాయి. బలహీనుణ్ణి నమ్ముకుంటే ఏం వస్తుంది? బతుకు కోసం బలహీనుడైన రాజును నమ్ముకొని అతన్ని సేవించి కంటే ఆకులు అలములు తింటూ అడవిలో పడి ఉండడం మేలు. రాజన్నవాడు మనకి కష్టం కలిగితే తీర్చగలగాలి, నష్టం కలిగితే పూడ్చగలగాలి, అంతేగాని ప్రజల్ని పట్టించుకొని రాజు ఒక రాజా? అలాంటి రాజు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్నాయి. నిజమేననిపించింది. తెలివి తక్కువ రాజులు ఎంతమంది ఉండి ఏం లాభం? తెలివైన రాజు ఒక్కడుంటే చాలు. వెనకటికి ఏనుగుని మోసం చేసి కుందేళ్ళు ఎలా కులాసాగా బతికాయో తెలుసా? కథ చెబుతాం విను అన్నాయి. నేను వినసాగాను. ఆ పక్షులు ఇప్పుడు ఈయనకి చెప్పినాయి, ఈ పక్షికి చెప్పినాయి, ఇంకొక పక్షికి ఏం చెప్పినాయి కదా? కుందేలు ఏనుగు కథ. ఎవరికి చెప్పినావు? దీర్ఘముఖుడికి. ఎవరు చెప్పిండ్రు? ఆ పక్షులు. ఏ పక్షులు అవి? నీటి పక్షులు. ఎస్.